హాయ్ హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ పిల్ల 24. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇదైతే సండే రోజు తీసిన వ్లాగ్. సండే ఎర్లీ మార్నింగ్ మా ఇంటి ముందర కుమ్మరోళ్ళు అయితే ఉంటారు. వాళ్ళైతే చెరువు చేపలు అయితే పట్టుకొచ్చి అమ్ముతూ ఉంటే 2 kgs అయితే తీసుకొచ్చాము మేము. 100 రూపీస్ అయితే ఇచ్చేసి కేజీ 50 అన్నారు. సో ఇంకా ఈ చేపలన్నీ పట్టుకొచ్చేసి మిద్ది పైన అయితే తీసుకొచ్చాము తోముదామని. ఇంకా అమ్మ నేను ఇద్దరం అయితే కలిసి ఫాస్ట్గా అయితే ఈ చేపల్ని వాష్ చేస్తాం. సో చేపలు వాష్ చేయడానికి కావాల్సినవి కత్తి, చాకు, బూడిద, వాటర్ మొత్తం అయితే మిద్దిపైకి అయితే తీసుకొచ్చేసి ఇంకా అమ్మ అయితే తోముతూ ఉంది. చూడండి, అమ్మకు తోడు మా బాబు కూడా పక్కన కూర్చొని చేపలను అయితే తోముతూ ఉన్నాడు. సో నేనైతే చిన్న వీడియో అయితే తీసాను. వీడియో తీసేసి ఇంకా అమ్మతో పాటు నేను కూడా కూర్చొని చేపలను అయితే తోమేశాను. సో చేపల కూర మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది. ఈ వీడియోలో చేపల కూర ఎలా చేస్తుంది మా అమ్మ మొత్తం అయితే చూపిస్తాను. సో చాలా టేస్టీగా ఉంటుంది, ఎవరికైనా నచ్చుతుంది. మా అమ్మ చేసే చేపల కూర అంత టేస్టీగా అయితే ఉంటుంది. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని అయితే వాచ్ చేసేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా చేపలు అయితే చూడండి, అమ్మ అయితే ఫస్ట్ తోకలు మొత్తం అయితే కట్ చేస్తూ ఉంది. ఇంకా ఈ విధంగా చేపలన్నీ తోమేసిన తర్వాత కట్ చేసేసి ఈ విధంగా డీప్ క్లీనింగ్ అయితే చేస్తూ ఉంది. ఇంకా నేనైతే ఈ చేపల కూర కోసం మసాలా అయితే కావాలి కదా. సో టమోటోలు, ఎర్రగడ్డలు, ఇంకా కొబ్బరి ముక్కలు, నెక్స్ట్ వెల్లుల్లి మొత్తం అయితే కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసి ఇంకా మిక్సీ అయితే పట్టేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ దాంట్లోకి కొంచెం మెంతులు, ఇంకా కొంచెం జీలకర్ర అవి కూడా లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి కూడా వేస్తారు సో ఈ చేపల కర్రీలో. ఈ విధంగా మిక్సీ అయితే పట్టేసింది అమ్మ మసాలాని. నెక్స్ట్ చేపలు అయితే చూడండి, బాగా అయితే వాష్ చేసింది కదా మా అమ్మ. సో ఈ విధంగా వాష్ చేసిన తర్వాత 1/2 kg చేపలను అయితే పక్కన తీసేస్తూ ఉంది ఫ్రై చేసుకుందామని. ఇంకా 1.5 kg చేపలతో అయితే కర్రీ 1/2 kgతో అయితే ఫ్రై చేస్తూ ఉంది. నెక్స్ట్ చూడండి, ప్లేట్లో అయితే ఒక ఉల్లిపాయ, ఒక ఆనియన్ అయితే సైడ్కి కట్ చేసి పెట్టేశాను. ఫస్ట్ అయితే ఒక డబర్ తీసుకొని దాంట్లో రాళ్ళు ఉప్పు అయితే వేసేసాను. నెక్స్ట్ జీలకర్ర, మెంతుల పొడి కొంచెం, నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 3 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. సో ఇవన్నీ అయితే వేసుకొని ఇంకా మనం అయితే చేపల్ని వేసుకోవాలి కట్ చేసుకున్నట్టువి. ఇంకా మా అమ్మ అయితే తలలు కూడా వేస్తుంది. సో చాలా బాగుంటుంది టేస్ట్ చేప తలలది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సో సూపర్గా ఉంటుంది ఫిష్ కర్రీ. ఇంకా నెక్స్ట్ అయితే ఒక టమోటో, ఒక ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి అయితే వేసింది. నెక్స్ట్ కొత్తిమీర, నెక్స్ట్ వచ్చేసి కొన్ని కరివేపాకు రెమ్మలు. కరివేపాకు అయితే ఎక్కువే వేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ మధ్య హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతూ ఉంది కదా, కరివేపాకు తింటే మంచిది అంటూ ఉన్నారు. సో కరివేపాకు ఏటో తినము, కర్రీస్లో అయినా ఫ్లేవర్ తగలడానికి కొంచెం ఎక్కువే అయితే వేసుకోండి. నెక్స్ట్ 2 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి వేసేసి మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి, టమోటో, ఉల్లిపాయ, వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేయాలి. సో ఎంతమంది ఈ విధంగా చేస్తారు ఫ్రెండ్స్ చేపల కర్రీ కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ లాస్ట్లో వచ్చేసి ఇది వచ్చి చింతపండు పులుసు. చింతపండు వచ్చి 1/2 అవర్ ముందే అయితే నానబెట్టేసాము మేము. చేపలు తోమడానికి వెళ్ళే ముందే చింతపండు అయితే నానబెట్టేసి ఇంకా చేపలు అయితే తోమడానికి వెళ్ళాము. సో తోమేసి వచ్చే లోపల చూడండి, చింతపండు బాగా నానింది. ఈ విధంగా చింతపండు రసాన్ని అయితే తీసుకొని వేసుకోవాలి. ఇంకా దీంట్లో పచ్చి మామిడికాయ కూడా వేసుకోవచ్చు. సో మా ఇంట్లో అయితే లేదు పచ్చి మామిడికాయ, అందువల్ల మేమైతే స్కిప్ చేసేసాం. సో మామిడికాయ లేకుండా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎంతమందికి చేపల కర్రీ ఇష్టం? మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది. సో ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు చాలా బాగా నచ్చుద్ది చేపల కర్రీ అయితే. సో టేస్ట్ అయితే అదిరిపోద్ది అన్నమాట.
ఇంకా చింతపండు అయితే పులుసు వేసేసిన తర్వాత ఈ విధంగా మొత్తం అయితే కలిపేస్తూ ఉంది మసాలాలంతా. ఇంకా మా అమ్మ అయితే ఇలాగే చేస్తుంది చేపల కూర. మీరు ఎలా చేస్తారు ఫ్రెండ్స్ చేపల కర్రీని? అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొక చేప కూడా వేసేస్తూ ఉంది. ఫ్రైకి అన్నీ తీసి పెట్టింది. ఫ్రైకి ఎక్కువ వద్దులే కర్రీలోనే వేసేద్దామని ఇంకొక చేప కూడా కట్ చేసి దాంట్లో అయితే వేసేసింది. ఇంకా మొత్తం అయితే కలిపేసింది ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ అయితే వెలిగించుకొని డబర్ అయితే పెట్టేసింది. దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసి హాఫ్ అన్ అవర్ అయితే మీడియం ఫ్లేమ్ అయితే పెట్టేసి కర్రీని ఉడకనివ్వాలి. సో హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్. సో మనం అయితే స్టవ్ మీద పెట్టేసాం కదా. ఇక్కడ చూడండి మా అమ్మ అయితే మా ఇంట్లో నువ్వుల్లో కొంచెం రాళ్ళు అయితే ఉన్నాయి. సో మా పొలంలో పండిన నువ్వులు వేరే వాళ్ళకైతే చెప్పి మా ఇంటి ముందరుండే అవ్వకి నువ్వులను అయితే కొంచెం క్లీన్ అయితే చేయించుకుంటా ఉంది. సో నువ్వులు తిమ్మిరి అయితే రెడీ చేసుకుందాము, ఇంకా నువ్వుల చిక్కీలు కూడా రెడీ చేసుకుందామని ఈ విధంగా అయితే చేయించుకుంటా ఉన్నాం. సో నేను నువ్వుల తిమ్మిరి ఎలా చేస్తాను, ఇంకా చిక్కీలు ఎలా చేస్తాను అనేది కూడా నేను వీడియో అయితే తీసి పెడతాను ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఫైనల్గా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది హాఫ్ అన్ అవర్ తర్వాత. సో చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి. ఫిష్ కర్రీలోకి సంగటి అయితే బాగుంటుందని అమ్మ అయితే చూడండి సంగటి అయితే రెడీ చేసేస్తూ ఉంది. సో సంగటి ఫిష్ కర్రీ చాలా బాగుంటుంది. ఇంకా సంగటి రెడీ అయిపోయిన తర్వాత చూడండి అందరికీ ఒక ప్లేట్ అయితే పెట్టేసి ఇంకా ముద్దలు అయితే చేసేసి అమ్మ అయితే అందరికీ వేసేస్తుంది. ఫస్ట్ ఒక ముద్ద అయితే రెడీ చేసేసి మా అవ్వ మా తాత వాళ్ళకైతే పంపించేసింది ఫిష్ కర్రీ అయితే వేసేసి. సో ఇంకా నాకు మా నాన్నకి బాబుకి అందరికీ అయితే ఒక్క ప్లేట్లో వేస్తూ ఉంది అమ్మ. నేనైతే సంగటి తీసుకొని ఒక బౌల్లో ఫిష్ కర్రీ అయితే తీసుకుంటా ఉన్నాను, నేను బాబు తిందామని. సో ఫిష్ కర్రీ చూడండి ఎలా ఉందో. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మాది సండే స్పెషల్ వ్లాగ్ అన్నమాట, సంగటి చేపల కర్రీ. ఇంకా మీరేం రెడీ చేసుకున్నారు సండే రోజు అనేది కామెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని నా వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.